ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. మరి పరిశుద్ధ ప్రార్థనా మందిరంలో స్త్రీల కూడిక వచ్చిన బిడ్డలను బట్టి దేవుడు దీవించును కాక. మరి ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగోనైనా ఈ చక్కని సమయాన్ని నువ్వు మాకు ఇచ్చావు. అందరి బట్టి నీకు స్తోత్రములు. ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి వచ్చారు, లైవ్ ద్వారా దేవుని వాక్యాలు ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారు, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి అయా నీ కృపలో భద్రపరచమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథాన్ని తెలిసినట్లయితే సామెతలు 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. హల్లెలూయా. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవుని మాట వినడం, దేవుని ఆజ్ఞలకు లోబడి జీవించడం, దేవుని సన్నిధిలో కనబడడం, దేవుని స్తుతించడం. హల్లెలూయా. అది దేవుని ప్రేమించడం. మనం ఎంతలాగా దేవుని ఆరాధిస్తున్నాం, ఎంతగా దేవుని స్తుతిస్తున్నాం, ఎంతగా దేవుని గణపరుస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ సామెతల్లో దేవుని వాక్యము చక్కగా మాట్లాడుతుంది. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను. స్త్రీలు కానీ పురుషులు కానీ దేవుణ్ణి ప్రేమించాను. చూడండి, ఈ రోజుల్లో అనేకమైన దుష్ట ప్రేమలు, ఎందుకు పనికిరాని ప్రేమలు ఉన్నాయి. అయితే ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించే ముందు. చాలా మంది దేవుని ప్రేమించరు కానీ బంధువులను ప్రేమిస్తూ వారి ఆటపాటల్లో మునిగి తేలుతూ ఉంటారు. దేవుని ప్రేమించడం తక్కువ. అయితే ప్రభు అంటున్నాడు, నీవు చేయాల్సిన మొదటి పని నువ్వు నన్ను ప్రేమించు. హల్లెలూయా. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమించుచున్నాను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ప్రభు నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో. నీకు అలసట అయినప్పుడు ఆయన హస్తం ఇచ్చి దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ బాధలో నీకు మంచి ధైర్యాన్ని ఇచ్చేవాడు ప్రభువే. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అందుకని ప్రభు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తాను. తర్వాత వచనం, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతికితే నన్ను కనుగొంటారని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములు, అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకునని ఉంటది. ఎవరిని వెతకాలంటే దేవుణ్ణి వెతికే వారిగా మనము ఉండాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు దేవుణ్ణి మనం కనుగొంటాం. జాగ్రత్తగా వెతకాలి. ఏదైనా వస్తువు పోతే ఎలా అయితే మనం వెతుకుతామో అలాగే దేవుణ్ణి అంత జాగ్రత్తగా వెతికే వారిగా మనము ఉండాలి. ఎంతో చక్కగా దేవుణ్ణి మనము వెతికితే దేవుడు మనకి దొరుకుతాడంట. హల్లెలూయా. ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఏదైనా వస్తువు పోతే ఎంతో జాగ్రత్తగా వెతుకుతూ ఉంటారు. మూలకి చీపురేసి తుడిచి వెతుకుతూ ఉంటాం. అలాగే దేవుణ్ణి అంటే మనము జాగ్రత్తగా వెతకాలి. నీకు ఏ సమయము దొరికినా నువ్వు దేవుణ్ణి వెతికే వారిగా నీవు ఉండాలి. ప్రతి క్షణము కూడా దేవుని వెతకాలి. వెతికినప్పుడు ఆయనను కనుగొంటామంట. నువ్వు ఎంతగా వెతికితే అంతగా దేవుని నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. దేవుని మాటను నువ్వు కనుగొంటావు. ఆయన యొక్క ప్రతి ప్రసన్నతను నీవు కనుగొంటావు. అందుకే ఇక్కడ సొలొమోను అంటూ ఉన్నాడు, దేవుని వాక్యం ఎలా ఉందంటే, నన్ను ప్రేమించండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. మీరు నన్ను వెతకండి, నేను మీకు కనుగొంటాను. అంటే దొరుకుతానని. వెతుకుడి మీకు దొరుకునంటే దేవుణ్ణి వెతకాలి. దేవుని మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికితే మనకి దొరుకుతుంది. అన్నీ వచ్చేస్తాయి. దానితో పాటు ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సామెతలు 8వ అధ్యాయం 18వ వచనములో, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. హల్లెలూయా. దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి మొదట ప్రేమించాలి. రెండవదిగా జాగ్రత్తగా దేవుణ్ణి వెతికితే ఆయనను కనుగొంటారు. మూడవదిగా దేవుని యొక్క ఏమున్నాయి? ఐశ్వర్యము, ఘనతను, స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. ఐశ్వర్యం ఉంది దేవుని దగ్గర, ఘనత ఉన్నది దేవుని దగ్గర, స్థిరమైన కలిమి ఉన్నది దేవుని దగ్గర, నీతి ఉన్నాయి దేవుని దగ్గర. హల్లెలూయా. ఒక వ్యక్తికి కావలసినవన్నీ కూడా దేవుని దగ్గరే ఉన్నాయి. ప్రతి స్త్రీ కానీ పురుషుడు కానీ ప్రార్థన చేసేటప్పుడు వారికి కావలసిన ఏం కావాలి? ఈ లోకంలో జీవించడానికి ఐశ్వర్యం అవసరం, ఘనత ఎంత అవసరం, స్థిరమైన కలిమి ఎంత అవసరం, నీతి, మన జీవితంలో నీతి ఎంతో అవసరం. ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నాయి.
దేవుడు అన్ని మనకి ఇస్తాడు. మొదట నువ్వు ఆయనని ప్రేమిస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. రెండవదిగా నువ్వు ఆయనను జాగ్రత్తగా వెతికితే ఆయన నువ్వు కనుగొంటావు. మూడవదిగా ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఏ లోటు ఉండదు. సర్వ సమృద్ధితో దేవుడు నింపుతాడు. ప్రతి స్త్రీ కూడా ప్రార్థన ద్వారా దేవుని జాగ్రత్తగా వెతికితే, జాగ్రత్తగా నువ్వు దేవుని మాటను పట్టుకుంటే, జాగ్రత్తగా నువ్వు దేవుని మాటను పట్టుకుని ప్రయాణం చేస్తే దేవుని కనుగొంటావు. దేవుడు తన దగ్గర ఉన్నవన్నీ నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన అన్ని దాచుకునే దేవుడు కాదండి. ఆయన అన్ని కూడా సమృద్ధిగా మనకి ఇచ్చే దేవుడు. మన జీవితాలను లేవనెత్తువాడు ఆయన. హల్లెలూయా. మేలిమి బంగారం కంటేను, అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది. దేవుని యొద్ద నుండి వచ్చే ఫలము ఎంతో మంచిదంట. అది మేలిమి బంగారం కంటేను, అపరంజి కంటేను విలువైనది. దేవుని యొద్ద నుండి వచ్చే ఫలము. హల్లెలూయా. ప్రభు ఇచ్చేది మేలిమి బంగారము కంటే విలువైనది దేవుడు నీకు ఇస్తాడు. వజ్రాలు, బంగారం ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావా? అంతకు మించి ఆరోగ్యం ఉండాలి. హల్లెలూయా. కుటుంబాల్లో శాంతి ఉండాలి. కుటుంబంలో సమాధానం ఉండాలి. కుటుంబంలో దేవుని యొక్క దీవెన ఉండాలి. కుటుంబంలో ఆశీర్వాదం ఉండాలి, సమృద్ధి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని దేవుడు నిలబెట్టే దేవుడు ఆయన. కాబట్టి మనము దేవుని ప్రేమించాలి. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. దేవుని జాగ్రత్తగా వెతకాలి. ఆయనను మనం కనుగొంటాం. దేవుడు మనకి ఇచ్చే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అవి బంగారు కంటేను, అపరంజి కంటేను ఎంతో మూలదగినవి. దేవుడిచ్చే ఫలములు ఎంతో గొప్పవని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 16వ కీర్తనలో దావీదు ఇలా అంటాడు, దేవా, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడము, నీ కంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. హల్లెలూయా. దేవా, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. దావీదు అంటాడు, దేవా, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను ప్రభువా, నన్ను కాపాడు. నీవే ప్రభుడము తండ్రి, నీకంటే నాకు క్షేమాధారము ఏదీ లేదు. దేవుని కంటే క్షేమాధారము మనకేమీ లేదు. దేవుడి వలనే మన జీవితానికి సమృద్ధి. దేవుడే మన జీవితాన్ని ఆశీర్వదించువాడు. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. యెహోవాతో నేను మనవి చేయుదును. దేవా, నీకంటే క్షేమాధారము నా జీవితానికి ఏదీ లేదు. ప్రభువా, నేను నీతోనే మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేయి. మన పరిస్థితిని దేవుడు మారుస్తాడు. దావీదు అంటాడు కదా, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు. ఇప్పుడు 15వ కీర్తన. నిజమే కదా, దేవుని గుడారములో అతిథిగా మనకున్నాం. దేవుణ్ణి స్తుతించడానికి మనకున్నాం. దేవుణ్ణి గణపరచడానికి మనకున్నాం. దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వారు దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేవారు. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి గణపరుస్తున్నారో వారు దేవుణ్ణి ప్రేమించేవారు. దేవుడు వారిని ప్రేమిస్తే కనుక, దేవుణ్ణి ప్రేమించే వారిగా మనం ఉంటే మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ప్రభు ఇస్తానన్నాడు. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 11వ కీర్తన మొదటి వచనంలో, యెహోవా శరణ జొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటయేనా. హల్లెలూయా. నేను దేవుని శరణ జొచ్చి ఉన్నాను. అపాయాన్ని చూసి నేను భయపడను, నేను దిగులు పడను, అధైర్యము చెందను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉంటాను. ఎందుకు చేతనగా నేను యెహోవాను శరణ జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, ఇది స్త్రీల కూటమైనా పురుషులందరూ ఉన్నా, దేవుని స్తుతించే ప్రతి మనిషి చేయాల్సింది యెహోవాను శరణ జొచ్చి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. దేవుని గణపరచాలి. ఎప్పుడైతే నువ్వు గణపరుస్తావో, దేవుని స్తుతిస్తావో, దుష్టులు విలెక్కి పెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేటకి తమ బాణములు నారి యందు సంధించి ఉన్నారు. హల్లెలూయా. దుష్టులంట మన పైకి ఎంత యుద్ధానికి వచ్చినా నువ్వు దేవుని బిడ్డగా ఉన్నప్పుడు నీ జయము దేవుడే. హల్లెలూయా. దేవుడు నిన్ను జయ జీవితంలో నిలబడతాడు. ఎంతో భయంకరమైన స్థితిలో దుష్టుడు మనల్ని వెంటాడినా చూడండి, ఒక్కొక్కసారి బంధువులందరూ విడిచిపెడతారు, ఒంటరి అయిపోతాం, ఒంటరి పరిస్థితుల్లో ఉంటాం. నీ ఒంటరి తరములో ఇమ్మానుయేలుగా దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ కుటుంబాన్ని దేవుడు సంరక్షిస్తూ ఉంటాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తూ ఉంటాడు. నీ కుటుంబంలో దేవుడు ఎంతగానో దీవిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధ ప్రార్థన మందిరంలో ఇప్పుడు నేర్పేది ఒకటే,
ఇద్దరు ముగ్గురు కూడి నా నామం ఏకీభవిస్తే ప్రభు ఉంటాడు. మన జీవితంలో దేవుడు ఉంటాడు. ప్రతి క్షణం కూడా ప్రభు ఉంటాడు. సాధారణ మనల్ని వెనక్కి లాగాలని చూసి మనకి గాయము చేస్తూ మన జీవితంలో ఎంతగానో మనతో యుద్ధము చేస్తూ ఉంటాడు. అయితే ఎప్పటికీ సాధారణ గెలవడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని నామమే జయం పొందుతుంది. ప్రభు వారే జయం పొందుతారు. మనము దేవుని బిడ్డలము. మన జీవితంలో ఎప్పుడు జయ జీవితమే ఉంటది. హల్లెలూయా. దేవుడు ఏనాడు కూడా మనలను విడిచిపెట్టడు. మనం చేయాల్సింది దేవుని పని చేయాలి. దేవుని పని చేయడం అంటే దేవుని యొక్క మాటను గైకొనాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుణ్ణి మనము గణపరచాలి. నీ స్తుతులు ఆయనకి ఇష్టమైనవి. నువ్వు గణపరచడం దేవునికి అదెంతో ఇష్టమని. చూడండి 100వ కీర్తన 1వ వచనం చదువుదాం. 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి స్తుతించాలి. దేవుణ్ణి స్తుతించడమే మనము జాగ్రత్తగా దేవుణ్ణి వెతకడం. దేవుని గణపరచడమే మనము జాగ్రత్తగా దేవుని వెతకడం. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. సంతోషముతో యెహోవాను సేవించాలి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. కీర్తనలు పాడుచు దేవుని మందిరావరణంలోకి రావాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని గణపరిచే వారిగా ఉండాలి. ఎందుచేతనగా నీ జీవితాన్ని అపాయము నుండి లేవనెత్తువాడు ప్రభువే. నీకు భయంకరమైన స్థితిలో నుండి లేవనెత్తువాడు ప్రభువే. హల్లెలూయా. రేపో మాపో మరణమయ్యేవాడు అనుకుంటాడంట జీవిస్తే బాగుండు, బ్రతికితే బాగుండు. ఎందుకంటే రేపో మాపో నేను చనిపోతాను, చనిపోతే నా జీవితం అర్థమైపోతుంది, బ్రతికితే బాగుండా అని ఏడుస్తాడట. దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చేవాడు. నేను ఎప్పుడు చేస్తానా అని అడుగుతాడు. హల్లెలూయా. అందుకే అంటాడు, నువ్వు ఏదైతే పలుకుతావో అది జాగ్రత్తగా చూసుకో. ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడట. మనము దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు. ఎందుకు? దేవుణ్ణి స్తుతించమని, దేవుణ్ణి గణపరచమని. మనము దేవుణ్ణి స్తుతించాలి. నీ అనారోగ్యంలో కూడా నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. నీ బలహీనతలో దేవుని స్తుతించాలి. నీకు ఏ మాత్రం ఓపిక లేని సమయంలో దేవుని స్తుతించాలి. నువ్వు ఎంతగానో దేవుని కనపరచాలి. అయితే దేవుడు ఈ రోజు నీకు ఆరోగ్యం ఇచ్చాడంటే ఇంకెంతగా దేవుని స్తుతించాలి. అందుకే ఉత్సాహగానము చేయొచ్చు, దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రావాలంట. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. హల్లెలూయా. ప్రతి స్త్రీ కూడా కృతజ్ఞత అర్పణలు పట్టుకొని ప్రభు సన్నిధికి వస్తుంది. ప్రతి ఆదివారం మనం చూస్తే కనుక ఆ బియ్యము, ఆ ఫలములు కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ దేవుని సన్నిధికి వచ్చుట అది ఎంతో మంచిది. వట్టి చేతులతో ప్రభు సన్నిధికి రాకూడదంట. కృతజ్ఞతార్పణలు పట్టుకొని దేవుని సన్నిధికి రావాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. నువ్వు తీసుకొచ్చే అర్పణల ద్వారా దేవుడు నిండారా నిన్ను దీవిస్తాడు, నిండారా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయా. కృతజ్ఞతార్పణలతో దేవుని సన్నిధికి రండి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచాలి. ఎందుకు దేవుని గణపరచాలంటే మన జీవితం ఎలా ఉందంటే అది కేవలము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఎన్నో భయాల నుండి, ఎన్నో శోధన నుండి, ఎన్నో ఇరుకుల నుండి, ఎన్నో ఇబ్బందుల నుండి, ఎంతో లేములో నుండి దేవుడు మనల్ని కాపాడి లేవనెత్తాడు. హల్లెలూయా. ప్రభువా నాకు ఆదాయం లేదంటే దేవుడు ఆదాయం ఇస్తున్నాడు. ప్రభువా నా జీవితంలో ఒంటరైపోయానంటే దేవుడు నీకు తోడుగా నిలబడ్డాడు. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఇక్కట్లను దేవుడు తొలగిస్తున్నాడు. నీ జీవితంలో ఆరోగ్యం ఇస్తున్నాడు. చిన్న చిన్ననే అనుకుంటాం, ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన ఇచ్చిన జీవితము ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, చాలా మంది చిన్న చిన్న సమస్యలకి, బాధలకి ఇబ్బంది పడిపోతూ దేవుడిని దూషిస్తూ ఉంటారు. దేవుడు అటువంటి వారిని చూసి అసహించుకుంటాడట. దేవుడిని దూషించే స్థితిలో మనం ఉండకూడదు. దేవుడిని స్తుతించాలి, దేవుని గణపరచాలి, ఆయన గుమ్మములోకి రావాలి. కీర్తనలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా దయాళుడు, కరుణ దయా దాక్షిణ్యపూర్ణుడు.
ఆయన గొప్ప దేవుడైన మన పక్షాన దయ చూపించేవాడు, దేవుడు మనల్ని బలపరిచేవాడు, దేవుడు మనల్ని జయ జీవితంలో ఉంచువాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గణపరిచే వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. హల్లెలూయా. చూడండి, కీర్తనలు 18వ కీర్తన 1వ వచనంలో, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ దుర్గము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట? దేవా నువ్వు నా బలమని దేవుని ప్రేమించాలి. ఆయన శైలమని, ఆయన కోటని, ఆయన రక్షించువాడని, ఆయనే మన కేడమని, ఆయనే మన శృంగమని, మన ఉన్నత దుర్గమని దేవుని ఆశ్రయించి దేవుణ్ణి ప్రేమించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమిస్తావో, ఆయనను నువ్వు జాగ్రత్తగా వెతుకుతావో, అప్పుడు నీకు ఆయనను నువ్వు కనుగొంటావు. హల్లెలూయా. దేవుని కనుగొన్న తర్వాత ఆయన నీకు ఇచ్చేది ఏంటమ్మా? ఐశ్వర్యము, అలాగే ఘనత, స్థిరమైన కలిమి, అలాగే నీతి దేవుడు నీకు ఇస్తాడు. అవి వెండి కంటేను అపురంచు కంటేను నీ జీవితంలో గొప్పవి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఒక స్త్రీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక ఆ కుటుంబం అంతా కూడా కాపాడబడుతుంది. ఒక స్త్రీ ప్రార్థన ఆ కుటుంబాన్ని కాపాడుతుంది. నా ఇంటిలో ఏమీ లేవండి, నా ఇంటిలో సమృద్ధి లేదు అంటే, నీ ఇంటిలో ప్రార్థన లేక నీకేదీ లేదు. మనశ్శాంతి ఎందుకు లేదు? ప్రార్థన లేదు. హల్లెలూయా. ప్రార్థన లేకపోతే ఇంట్లో ఏ సమృద్ధి లేదు. ఎక్కడైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు ప్రతి సమృద్ధిని ఇస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మనకి తోడై ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు నీడై ఉంటాడు. ప్రతి సమస్యలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ప్రతి కష్టాన్ని దేవుడు తీరుస్తాడు. ప్రతి శోధనను దేవుడు తీరుస్తాడు. దేవుడు మనకి కావలసిన సమృద్ధి అన్ని కూడా మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కావున దేవుడినంట ఎలా స్తుతించాలంటే, నా కేడమా, నా రక్షణ శృంగమా, నా ఉన్నత దుర్గమా, నా దేవుడా, నేను నీకు ఆశ్రయించుచున్న నా దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించెను. హల్లెలూయా. కీర్తనీయుడైన యెహోవాకు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన శత్రువులందరి చేతిలో నుండి దేవుడు మనలను రక్షిస్తాడు. ఆయన మనలను ప్రతి శ్రమలో నుండి విడిపిస్తాడు. కాబట్టి దేవుని నమ్మిన నీవు, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ అయిన నీవు దేవుని కృపలో బలంగా నిలబడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నువ్వు సర్వోన్నతుడవు, సర్వాధికారివి, పరిశుద్ధాత్మ దేవుడు నాయన. పరిశుద్ధ ప్రార్థన మందిరంలో స్త్రీల కుడిక ద్వారా నువ్వు మాతో మాట్లాడు. ఇదిగో నాయన, జాగ్రత్తగా నన్ను ప్రేమిస్తే, నన్ను వెతికితే నేను మీకు దొరుకుతానని చెప్పిన వాక్యాన్ని మాట్లాడావు ప్రభా. సమస్త దేశములారా యెహోవా యుద్ధకు రండి, కీర్తనలు పాడుచు ఆయన సన్నిధికి రండి అని నీ వాక్యము ద్వారా సెలవించు. ఇదిగో ప్రభా, నా బలమా, నా కేడమా, నా దుర్గమా, నేను నిన్ను ఆశ్రయించి ఉన్నానని దావీదు అన్నాడు ప్రభా. ఇదిగో ప్రభా, ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి స్త్రీని ఆశీర్వదించండి అయ్యా. నీ కృపలో భద్రపరచండి అయ్యా. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, పరిశుద్ధాత్మ దేవుడవు నాయన. అన్ని విధాలా నీ తోడ్పాటు, నీ దీవెన, నీ కృప ఎల్లవేళలా మాకు దయచేయండి. వెత్తబడిన వాక్యం అనేక మంది జీవితాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి పొందే వాక్యము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.